హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మటన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నామండి. చాలా సింపుల్ రెసిపీనే ఇది, కానీ చాలామంది ఎలా చేయాలో అది ఎలా ఏ మసాలాలు ఇచ్చేస్తే కానీ చాలా తొందరగా కుక్ అవుతుందా అని చాలా డౌట్ఫుల్గా ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మనమైతే ముందుగా ఈ కుక్కర్లోనే ఇక్కడ నేను ఓల్ కడంగళ మసాలా తీసుకున్నానండి. లవంగం, ఇంకా 2 రెమ్మలు పచ్చిమిరప, కరివేపాకు. సో అందులోనే మనం ఆనియన్ కూడా చూప్ చేసి యాడ్ చేసుకున్నామండి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. అయితే మనం ఆనియన్ బాగా కుక్ అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నామండి. సాల్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా కుక్ అవ్వడానికి, సో ఆనియన్ తొందరగా రోస్ట్ అవ్వడానికి కూడా సో పనిచేస్తుంది. సో దాంట్లో మనం కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి. సో దాన్ని బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద పట్టేయకుండా. సో అందులోనే మనం టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలు అయితే టమాటాను కట్ చేసుకున్నాం. సో వాటిని బాగా కలుపుకోవాలి. సో మనం మగ్గడానికి ఏం చేస్తున్నామంటే ఒక 2 మినిట్స్ వరకు మగ్గేదానికి దాని మీద మనం మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలండి. సో నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఇలా మగ్గిన తర్వాత అందులో నేను మటన్ అయితే యాడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మనమైతే ఇందులో మటన్ యాడ్ చేసాం. మనం కడిగిన మటన్ని ఇలా బాగా యాడ్ చేసిన తర్వాత పైకి కిందికి బాగా కదుపుతూ మసాలా అందులో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం చిల్లీ పౌడర్ ఇచ్చేసాం, కొద్దిగా సాల్ట్, సో దాన్ని ముక్కకు బాగా మసాలా పట్టే మాదిరిగా మనం అంతా కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. దాన్ని అయితే మూత పెట్టి మనం 6 విజిల్స్ అయితే మనకు వచ్చాయండి. సో కొద్దిగా మనం 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాం దాంట్లో. సో 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగ వచ్చింది. సో ఇందులోనే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా కొద్దిగా నేను చెక్ చేశాను ఫ్రెండ్స్, ఇంకా కుక్ అవ్వలేదు. సో నేను మళ్ళీ నార్మల్గా దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి సో మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టాను. సో అందులో తర్వాత మనం ధనియాల పొడి, వెల్లుల్లి అండ్ కొబ్బరి పొడి 3 మిక్స్ చేసిన పౌడర్ని అందులో యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మనం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, ఇలాగ వచ్చింది అవుట్పుట్. చూడడానికి చాలా బాగుంది, అలాగే టేస్ట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ట్రై చేయండి.